ఫ్రెండ్స్, నేను మీ వేముల సదానందం నేత మేడారం నుండి. మేడారం జాతరలో భక్తుల నిరసనలు, వీవీఐపీల రాకపై నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించి ఇది ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర. కోట్లాది మంది భక్తుల పొంగు బంగారం సమ్మక్క సారలమ్మల దర్శనం కోసం తరలి వచ్చిన జనసంద్రం. కానీ భక్తి పారవేశంతో ఉండాల్సిన మేడారం గడ్డ ఇప్పుడు భక్తుల ఆగ్రహావేశాలతో అట్టుడుకుతుంది. ఒకవైపు వనదేవతలు దర్శనం కోసం కిలోమీటర్ల మేర క్యూలైన్లో పడిగాపులు కాస్తున్న సామాన్య భక్తులు, మరోవైపు ఏమాత్రం ఆటంకం లేకుండా సాగిపోతున్న వీవీఐపీల కాన్వాయ్లు. ఈ వ్యత్యాసమే ఇప్పుడు మేడారంలో చిచ్చు రేపింది. తెలంగాణ గవర్నర్ జస్టిదేవ్ వర్మ, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బ్రిటిష్ కమిషనర్ గ్యారెత్ విన్ ఓవెన్ వంటి ప్రముఖులతో పాటు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, డీజీపీ శివధర్ రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ అనితా రామచందర్, ఇలా అధికారుల దండు అంతా మేడారంలో వాలింది. సమ్మక్క సారలమ్మల చెంత మొక్కులు చెల్లించుకోవడానికి వీరంతా తరలి రావడం బాగానే ఉన్నా, వీరి రాక కోసం సామాన్యులను గంటల తరబడి నిలిపివేయడమే అసలు వివాదానికి కారణమైంది. గంటలు కాదు, ఏకంగా 10-12 గంటల పాటు ట్రాఫిక్ జామ్లో చిక్కుకుపోయిన భక్తుల సహనం నశించింది. పసిపిల్లలు, వృద్ధులు మంచినీరు కూడా దొరకని పరిస్థితుల్లో రోడ్లపై నరకయాతన అనుభవిస్తుంటే పాలకులు, అధికారులు సైరన్లతో దూసుకుపోవడంపై జనం విరుచుకుపడ్డారు. ఈ క్రమంలోనే మంత్రి కాన్వాయ్ని భక్తులు అడ్డుకున్నారు. ఆగ్రహంతో ఊగిపోయిన కొందరు నిరసనకారులు మంత్రి కాన్వాయ్పై దాడికి దిగడం మేడారం చరిత్రలో కనీవిని ఎరుగని ఉదంతం. అంతటితో ఆగకుండా రోడ్లపై ఉన్న ఆర్టీసీ బస్సుల అద్దాలను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. దేవత ముందు అందరూ సమానమే అయినప్పుడు మాకు లేని ప్రాధాన్యత వీరికెందుకు అంటూ భక్తులు వేస్తున్న ప్రశ్నలు పోలీసు యంత్రాంగాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల క్షేత్రస్థాయిలో ఉన్న ట్రాఫిక్ నియంత్రణలు విఫలమయ్యారనే విమర్శలు వెల్లువరుస్తున్నాయి. అమ్మల దర్శనం కోసం వచ్చిన భక్తుల కళ్ళల్లో భక్తి కంటే వ్యవస్థపై ఉన్న కోపమే ఎక్కువగా కనిపిస్తుంది. వీవీఐపీల తాకిడి తగ్గించి సామాన్య భక్తులకు దారి సుగమం చేయకపోతే ఈ ఉద్రిక్తతలు మరింత పెరిగేలా కనిపిస్తున్నాయి. మేడారం అడవి సాక్షిగా సామాన్యుడు గలమెత్తిన వేళ పాలకులు ఇప్పటికైనా స్పందిస్తారా, లేదా ప్రోటోకాల్ పేరుతో భక్తులను మరిన్ని ఇబ్బందులకు గురి చేస్తారా అనేది వేచి చూడాలి. అది ఆసియాలోనే అతిపెద్ద గిరిజన కుంభమేళ. భక్తి కిలోమీటర్ల మేర క్యూ కట్టిన వేళ మేడారం గడ్డపై ఆధ్యాత్మిక వైభవం వెల్లివిరుస్తోంది. కోట్లాది మంది భక్తులు నమ్మకంతో తరలివచ్చే ఈ వనదేవతల సన్నిధికి నేడు అధికార యంత్రాంగం, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న ప్రముఖులు క్యూ కట్టారు. సమ్మక్క సారలమ్మల ఆశీస్సుల కోసం మేడారం అడవి సాక్షిగా ఒక అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ తమ హోదాలను పక్కన పెట్టి సామాన్య భక్తుల వలె అమ్మవార్ల చెంత మోకరిల్లారు. గిరిజన సాంప్రదాయం ప్రకారం వారికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన పూజారులు గద్దెలపైకి తీసుకెళ్లారు. బ్రిటిష్ హైకమిషనర్ గ్యారెత్ విన్ ఓవెన్ సైతం ఈ గిరిజన సంస్కృతికి ముగ్ధుడై వనదేవతలకు ప్రణమిల్లడం విశేషం. అమ్మవారికి అత్యంత ప్రీతి పాత్రమైన బంగారాన్ని సమర్పించి అపూర్వ దృశ్యాలు ఇప్పుడు కనిపిస్తుంది. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు స్వయంగా తన నిలువెత్తు బంగారాన్ని బెల్లం తూకం వేయించుకొని భక్తి శ్రద్ధలతో గద్దెలపై సమర్పించారు. కేవలం మంత్రులే కాదు, రాష్ట్ర ఉన్నతాధికారులు, డీజీపీ శివధర్ రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ అనితా రామచంద్రన్,
పలువురు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సైతం తమ బరువుకు తూగే బంగారాన్ని తక్కెడలో వేసి మొక్కులు తీర్చుకున్నారు. లోక కళ్యాణం కోసమే, వ్యక్తిగత మొక్కుల కోసమో కారణం ఏదైనా ఆ గద్దెలపై బంగారం సమర్పించేటప్పుడు వారి ముఖాల్లో కనిపించే తన్మయత్వం మేడారం గొప్పతనాన్ని చాటి చెప్తుంది. ఒకవైపు భద్రతను పర్యవేక్షిస్తూనే మరోవైపు భక్తితో పులకరించిపోతున్న పోలీసు యంత్రాంగం, ప్రోటోకాల్ విధులను నిర్వహిస్తూనే అమ్మవారి ఆశీస్సులు పొందుతున్న అధికారులు వెరసి మేడారం ఇప్పుడు వీవీఐపీల తాకిడితో భక్తుల కోలాలతో కిక్కిరిసిపోయింది. రాజ్యాంగ పీఠం నుంచి క్షేత్రస్థాయి అధికారి వరకు అందరూ ఆ వరదేవతల ముద్దు బిడ్డలే అని ఈ దృశ్యాలు నిరూపిస్తున్నాయి. నిలువెత్తు బంగారం సమర్పించి తమ భక్తిని చాటుకున్న ఈ ప్రముఖులంతా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా చల్లగా ఉండాలని కోరుకుంటూ మేడారం గడ్డపై ప్రణమిల్లారు. ఈ అద్భుత దృశ్యాలు కేవలం ఒక మొక్కు తీర్చుకోవడం మాత్రమే కాదు, తరతరాల సంస్కృతి సాంప్రదాయాన్ని భావితరాలకు అందించే వారధిగా నిలుస్తున్నాయి. ఇది కేవలం జాతర కాదు, అన్యాయంపై ఎదిరించిన పోరాట చరిత్ర. త్యాగానికి, ధైర్యానికి ప్రతీకగా నిలిచిన ఈ వనదేవతలు ప్రకృతిని ప్రేమిస్తూ, మట్టిని గౌరవిస్తూ సాగే గిరిజన సంస్కృతికి నిదర్శనం. ఆ తల్లుల కరుణ కటాక్షాల కోసం తమ మొక్కులు చెల్లించుకోవడానికి తరలివచ్చిన భక్తులతో మేడారం వనం భక్తి వనమైంది. అమ్మలగన్న అమ్మలు, సమ్మక్క సారలమ్మలు కొలువుదీరిన ఈ దివ్య క్షేత్రంపై భక్తి పారవేశంతో వెల్లువిరుస్తుంది. ఓ సమ్మక్క, ఓ సారలమ్మ, మమ్మల్ని సదా చల్లగా చూడమ్మా. మన సంస్కృతి సాంప్రదాయం, మన పండుగలు, తెలంగాణ వైభవాన్ని, మన వనదేవతల ఆశీస్సులను ప్రతి ఇంటికి చేరవేస్తుంది మీ D టీవీ. క్షేత్రస్థాయి నుంచి అద్భుతమైన దృశ్యాలను, ఆధ్యాత్మిక విశేషాలను వీక్షించేందుకు మా కుటుంబంలో భాగస్వామ్యం అవ్వండి. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడిన ఇద్దరు వీర వనితల త్యాగ నిరతికి ప్రతీక. దీని వెనుక ఉన్న చారిత్రక నేపథ్యం మరియు కథను క్లుప్తంగా ఇక్కడ తెలుసుకుందాం. సుమారు 13వ శతాబ్దంలో కాకతీయుల కాలం మేడారం ప్రాంతాన్ని గిరిజన దొర పగిడిద్ద రాజు పరిపాలించేవారు. ఆయన భార్య సమ్మక్క, వారికి సారలమ్మ, నాగులమ్మ అనే కూతుర్లు, జంపన్న అనే కొడుకు ఉండేవారు. ఆ సమయంలో ఆ ప్రాంతం తీవ్ర కరువు కాటకాలకు గురైంది. మేడారం గిరిజనులు కాకతీయ రాజులకు కప్పం పన్ను కట్టేవారు. అయితే కరువు వల్ల పంటలు పండక ప్రజలు ఆకలితో అలమటిస్తుంటే కప్పలు కట్టడం సాధ్యం కాలేదు. కానీ కాకతీయ రాజులు పన్ను చెల్లించాల్సిందేనని ఒత్తిడి తెచ్చారు. గిరిజనుల కష్టాలను చూసి ఓర్వలేక పగిడిద్ద రాజు పన్ను కట్టడానికి నిరాకరించారు. దీంతో కాకతీయ సేనలు మేడారంపై యుద్ధానికి వచ్చాయి. సాంప్రదాయ ఆయుధాలతో గిరిజనులు కాకతీయ సేనలను ధీటుగా ఎదుర్కొన్నారు. పగిడిద్దరాజు, సారలమ్మ, గోవిందరాజులు ఈ యుద్ధంలో వీరమరణం పొందారు. తన కుటుంబం అంతా నేల కొరగడం చూసి మేడారం గిరిజన యువకుడు జంపన్న అవమానంతో సంపంగి వాగులో దూకి ప్రాణత్యాగం చేశారు. అప్పటి నుండి ఆ వాగు జంపన్న వాగుగా పిలువబడుతుంది. చివరికి సమ్మక్క స్వయంగా రంగంలోకి దిగి శత్రువులను చీల్చి చెండాడింది. ఆమె పరాక్రమానికి శత్రువులు హడలెత్తిపోయారు.
తీవ్రంగా గాయపడిన సమ్మక్క చిలకలగుట్ట వైపు వెళ్లి అదృశ్యమైంది. ఆమె కోసం వెతికిన అనుచరులకు అక్కడ కేవలం ఒక కుంకుమ బరినె నెమలి ఈకలు మాత్రమే కనిపించాయి. సమ్మక్క ఆ కుంకుమ బరినె రూపంలోనే అక్కడే వెలసిన్నది గిరిజనుల నమ్మకం. ప్రతి 2 ఏళ్లకోసారి మాఘ శుద్ధ పౌర్ణమి రోజుల్లో ఈ జాతర జరుగుతుంది. గద్దెపైకి దేవతలు కన్నెపల్లి నుండి సారలమ్మను, చిలకలగుట్ట నుండి సమ్మక్కను కుంకుమ భరణల రూపంలో గద్దెపైకి తీసుకువస్తారు. భక్తులు తమ బరువుకు సమానమైన బెల్లాన్ని, దీన్ని బంగారం అని పిలుస్తారు, అమ్మవార్లకు మొక్కుగా సమర్పిస్తారు. జంపన్న వాగు స్నానం. భక్తులు మొదట జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి దేవతలను దర్శించుకుంటారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపబడింది మరియు దీనికి కోట్లాది మంది భక్తులు తరలి వస్తున్నారు. అది కనపడదండి, బెల్లం బంగారం కనపడదు. అయిపోయింది రండి ఫోటో తీసిన అది ఒకటేసారి రిలీజ్ అయ్యే వరకు దర్శనం చేసుకోదా ఓకేనా? అదే మేడం కొద్దిగా సైడ్ పంపిస్తా సార్ ఓకే సార్ ఫోటో ఓకేనా సార్ ఓకే సార్ రండి
ఓకే సార్. సార్ ఒకసారి అది దండం పెట్టుకో, దండం పెట్టుకో. దొయ్యి వాళ్ళని కానీ
అటు చెయ్యి ముఖం అదే గేర్పడుతుంది అటు చేయి మేడం ఇటు చూడండి సార్ పైన 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 హలో ఎక్స్క్యూజ్ మీ సార్ సార్ వన్ సెకండ్ హలో హలో కొద్దిగా ఎన్నుకుండమ్మా సార్ వన్ సెకండ్ కొంచెం సార్ బస్సులు ఏం చేశారు బస్సులు
ఎక్కేస్తే